తర్వాత ఆ మనిషిని మూడో కన్ను దగ్గరికి తీసుకొచ్చి దేవతవవుతావు అని. ఆ దేవతా స్థానాన్ని నీకిస్తాడు. జీవన్ముక్తి అనేది ఇస్తాడు. అజ్ఞానం తొలగించి నిన్ను మేధస్సులో ఆనందము నందాలో పెడతాడు అని దీని అర్థం అన్నమాట. గురువు అంటే అదనమాట. హ్మ్. వీటి సంఘటన రూపములు లేక పంచదశి మంత్రము. సో, ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలు, ఈ పంచకోశములు, ప్రాణమయ, అన్నమయ అవన్నీ చెప్పాను గదా! దీని యొక్క ఏమిటి సంఘటనము అంటే కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్. పాలు, కాఫీ పౌడరు కలిపితే కప్పులో పోసేది కాఫీ అన్నాం. అలానే ఈ ప్రపంచం వచ్చిందిరా నాయనా ఈ 2 కలిపితే. సంఘటన జరిగితే ఎలా జరిగింది స్వామి అంటే కలిపైతే చూడు నువ్వు. తెల్లగా ఉన్న పాలు కాఫీ రంగులో బ్రౌన్‌లో ఎలా వచ్చింది అంటే అలా వచ్చిందంతే. వాడు అలా అయ్యాడండి. ఆ పని చేశాడు. అదవ్వ అవతార పురుషుడు అయ్యాడండి. గొప్ప పనులు చేశాడు. గొప్ప సంకల్పాలు పెట్టుకున్నాడని ప్రజలంటారప్పుడు. అంటే ఈ సృష్టి గూడా అలా వచ్చింది అని. నువ్వు నేను అలా పుట్టాము అని. వీటి సంఘటన రూపముల త్రిపంచ 5 మనో ఏది 5 కోశముల యొక్క పంచదశి అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. జాగ్రత్తలో మళ్ళీ అవన్నీ కలిపితే జాగ్రత్త, స్వప్న, జాగ్రత్త, సుషుప్తి, జాగ్రత్త, తుర్య. అట్లా అవన్నీ కలిపితే పంచగా ఈ సృష్టి జరిగిందని 5 చొప్పున అమ్మవారు ముళ్ళు ఎలా వేస్తాం? హారం అవునా? ఒక పువ్వుకి మధ్యలో ఒక ముళ్ళు ఎలా వేస్తాం? అలా అన్నమాట. పంచదశి అంటే సృష్టి పరాశూన్యం నుంచి నీ వరకు వచ్చినప్పుడు 15 చైతన్య అవస్థలతో నువ్వు వచ్చావు. అమ్మవారు నిన్ను పుట్టించడానికి మనోబుద్ధి చిత్తహంకారాలు బిందు పరాశూన్యం నుంచి నిన్ను పుట్టించింది అని 15 దశల్లో అవస్థల్లో పుట్టించిందని. అవే నీకు కాస్మిక్ జెనెటిక్స్ అంటే వారి యొక్క శుక్ర శోణితాలు జెనెటిక్స్. జన్యువు. అవి అదే మనువు నుంచి మనందరం వచ్చాం కాబట్టి ఆ! హ్మ్. అవే తీసుకొని వచ్చాం. అమ్మా, నాన్న ఇచ్చేసారు. వాళ్ళ అమ్మా, నాన్న వాళ్ళు పూజలు బాగా చేస్తారండి. అవే పోలికలొచ్చాయి. అవే అలవాట్లొచ్చాయి ఆ అబ్బాయికి కూడా. అంటే వాళ్ళ అమ్మా, నాన్నలో ఉన్నాయి గాబట్టి, ఈ విద్య ఉంది గాబట్టి, ఆ మంచి ఈ సంకల్పాలు ఉన్నాయి కాబట్టి పిల్లల్లో వచ్చాయి అని. అమ్మా! అందుకే పిల్లలకేంటంటే విద్యా బుద్ధి, సద్బుద్ధులు చెప్పడం అంటే ఇదే. అంటే వాళ్ళు నిదానంగా ఉన్నవన్నీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గొప్ప సంకల్పాలన్నీ వాళ్ళు పిల్లలు కాబట్టి నిద్రాణంలో ఉంటాయి కాబట్టి దాన్ని జాగృతం చేయాలి కాబట్టి సద్బుద్ధులు చెప్తూ ఉంటాం. అందుకే తల్లిదండ్రులు చూడండి, మా పిల్లలు ఆ పని చేయాలండి. మాకు తెలుసు. మేము అలా పెంచలేదు. అని వాదిస్తారు అంటే ఇదే కాస్మోజెనిటిక్స్. చేశాడు అంటే తప్పకుండా మారుతాడండి. తెలియక చేశాడే గాని తెలిసైతే చేయడండి. వాడెప్పుడో అప్పుడు బుద్ధిమంతుడవుతాడు. ఇప్పుడు దుర్బుద్ధి ఉండొచ్చు. కానీ రేపు వాడు సద్బుద్ధితో వాడు పైకొస్తాడు అని. అంటే వాళ్ళకి ఆ శ్రీ విద్యా జ్ఞానం ఉంది గాబట్టి వారేమిటో సంకల్పాలు వాళ్ళలా పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని గన్నారని. అలానే అమ్మవారు గూడా వాకర్ధ మనోబుద్ధి, చిత్త, అహంకారాలు. అందుకని అమ్మవారు మనస్విని. అమ్మవారిని ఆరాధిస్తే మంచి మనస్సు ఇస్తుంది అని. ఆవిడ మనస్విని. బుద్ధి అంటే మేధస్సు ఇస్తుంది అని. దక్షిణామూర్తి స్థితిలో కూర్చోబెడుతుందని. అహం అంటే హ్రీంకారాసన గర్భితాన అటువంటి స్థానం నీకు ఇస్తాను రా అంటుంది. అహం అంటే నాది అంటూ మాయలో తిరగటం కాదు. హ్రీంకారాసన గర్భితానల అంటే నీకు వేదాంతము అన్నిటికీ అంతమైనది మూలము దగ్గర హ్రీం బీజం అది ఇస్తాను. మనోబుద్ధి చిత్త అహంకారాలు ఆ 4 దాన్ని మళ్ళీ ఏం చేసింది కోశములుగా చేసింది. అన్నమయ కోశము. సృష్టికి కావాల్సింది ముందు అందుకే హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతస్రజాం ఓషధులు, మొక్కలు ముందు పుట్టాయి. మానవుడు తర్వాత వచ్చాడు. వాడు పుట్టంగానే ఆకలి అంటాడు వాడు. మరి వాడికి అక్కడ అన్నం ఉండాలి గదా! అందుకే హిరణ్యవర్ణం అంత సిస్టమాటిక్‌గా సృష్టి జరిగింది. అందుకే శ్రీ సూక్తం అంత గొప్పదమ్మా. అదే లక్ష్మి.
హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అన్ని తెలుసుకునే చేసింది అమ్మవారు. అదే అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసం. చివరి వాడు మానవుడు కోరుకునేది ఆనందమే కాబట్టి మళ్ళీ ఆ కోసంతో ఆ ఆ తల్లి ఆ ప్రాణిని సత్శరీరంగా పుట్టించింది అని. ఇంత అర్థం ఉందమ్మా. ఇది నేను జనరలైజ్డ్ చేసి చెప్పానమ్మా. దీన్ని ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పండి స్వామి అంటే చాలా లోపలికెళ్ళాలమ్మా. శ్రీ సూక్తం లోపలికెళ్ళాలి. అందుకే శ్రీ సూత్రం భాష్యంలో నేను క్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 800 సూత్రాలు చెప్పాను. అది వినండి. ఈ నంద అనే దానికి అటాచ్ చేయండి. దాని మీద ఆలోచన చేయండి సంకల్పం పెట్టుకొని. అప్పుడు ఓహో! గురువుగారు ఈ ఆకృతిలో ఇలా చెప్తున్నాడు మనకి సృష్టి గురించి. మనం ఎలా వచ్చాము? ఎక్కడికి వెళ్ళాలి? అసలైన ఆనందం మళ్ళీ పుట్టేసావు. ఇక్కడ ఏదో వస్తువు దొరికిపోయింది. ఇదే ఆనందం దీనికోసమే పుట్టినట్టున్నానండి గురువుగారు. నేను నీ కోసం పుట్టా, నువ్వు నా కోసం పుట్టా అంటే కాదు అది. ఇది కాదు ఆనందము. మళ్ళీ ఎలా వచ్చావో మళ్ళీ వెనక్కి అలా వెళ్ళటమే అది ఆనందము. పరచితి గన పరలోకెళ్ళాలి. అపర నుంచి పరలోకి వెళ్ళేదే ఆనందం రా పిచ్చివాడా! నువ్వు చూస్తున్న వస్తువు ద్వైతంలో చూస్తున్నది. అబ్బో! నువ్వు లేక నేను ఉండలేను అన్నట్టుగా ఆలోచనలొస్తాయే. ఈ వస్తువు లేకపోతే, కారు లేకపోతే నేను బతకలేనండి అనేవాళ్ళు ఉంటారే. అది కాదు. ఆ ఆనందం కోసం నువ్వు పుట్టలేదు. ఆ! అది మాయ. అది నువ్వు ఉండవు, ఆ వస్తువు ఉండదు. మరి ఏది? మరి పుట్టించావు ఏం జేయాలంటే మళ్ళీ పైకి చూడు. అదే వర్టికల్. హారిజాంటల్‌గా చూడొద్దు. మాయ. నీ దృష్టి ఎదురుగుండా ఉండకూడదు. ఆకాశం వైపు చూడు. వర్టికల్ అలా చూస్తే నీకు పరాలో ఆనందం కనిపిస్తుందిరా పిచ్చివాడా! అందుకే ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుకు అన్నారు. మనం అది జేయంగా ఊరంతా తిరుగుతాం. ఆత్మజ్ఞానం ఆయన బాగా చెప్పాడండి ఆ ఆశ్రమంలో. ఇగో ఇక్కడ ఇక్కడ హిమాలయాస్‌కి పోతే ఆత్మ గురించి తెలుస్తుందండి. ఎందుకు అంత దూరం తిరగటం? అన్ని లక్షలు పెట్టుకొని ఇప్పుడు హిమాలయాస్‌కెళ్ళి ఆ యోగుల్ని సందర్శనాలు చేస్తేనే నీకు ఈ ఆత్మ గురించి తెలుస్తుందా? నీ నీ అంతట నువ్వు తెలుసుకోలేవు. వాడు అలానే వచ్చాడుగా. నువ్వు అలానే వచ్చావు. వాడికి గుర్తుంది. నీకు నువ్వు మరుపు నీకు సవాలక్ష ఊరంతా సమస్యలు మన బుర్రలో. నువ్వు మర్చిపోయావు. అంతే. అదే మాయ. మరుపులోకి తీసేస్తుంది అమ్మవారు. నువ్వు అక్కడి నుంచి వచ్చావనే ఆలోచన తీసేస్తుంది. భూమి మీద పడ్డావంటే ముందు ఏడుస్తావు. క్యార్ అంటూ అరుస్తూ ఉంటావు. అన్నము అంటూ. అన్నమయ్య కోసంలో. అవునా? అదనమాట రహస్యాలు. అలా నువ్వేంటంటే అన్నమయ్య కోసం నుంచి ప్రాణ సాధన చేసి, అక్కడి నుంచి మళ్ళీ మనో సాధన చేసి, అక్కడి నుంచి ఆనందమయ్య సాధన చేయటం అన్నమాట. అంటే ఏంటంటే భక్తి, ధ్యానము, యోగము, లయము. అలా అన్నమాట. చివరికి నువ్వు వెళ్ళవలసింది లయంలోకి రా పిచ్చివాడా అని. బిందు నుంచి బయలుదేరి మళ్ళీ పైకి వెళితే లయంలోకి వచ్చేస్తావు. ఎక్కడి నుంచి మొదలుపెట్టావో అక్కడికే. అదే ప్రదక్షిణ అంటారు. అందుకే 3 సార్లు ప్రదక్షిణ చేయమని చెప్పారు గురువు. అర్థమైందా? ఎందుకంటే మన త్రిపుటి భంగం అవుతుందని. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేవి తొలగిపోతాయి. ఏమ్మా ఒకటో ప్రదక్షిణలో శ్రీకృష్ణుడు కూడా 3 వరాలు ఇచ్చాడు. అర్థమైందా? ఆ 3 ఏమిటి? మహాత్రిపుర సుందరి స్వరూపం అన్నమాట. త్రిపుటి భంగము మూడవ ప్రదక్షిణలో నీకు పక్కన వచ్చి నుంచోంగానే స్వామివారు ఎదురుగుండా ఉన్నారని. అదే లయాస్థానము అని. 3 రౌండ్‌లు తిరిగేటప్పుడు గుడి చుట్టూ నీకు దేవుడు కనిపించడు. త్రిపుటి సాధన చేస్తూ ఉంటావు ప్రదక్షిణలు. ముసలి వాళ్ళు కూడా చేస్తుంటారుగా. మోకాళ్ళ దగ్గర చేతులు పెట్టుకొని మెల్లిమెల్లిగా గోడల మీద చేతులేసుకుంటూ ప్రదక్షిణ చేస్తారు. అతి కష్టం మీద స్వామివారి దగ్గరికి వస్తారు. అంటే త్రిపుటి భంగమై స్వామివారి దర్శనం కావటం. అంటే మూడవ కన్ను దగ్గర ఆత్మ సాక్షాత్కారం చేసుకోవటం లాంటిదనమాట. అది చెప్తున్నాడిక్కడ. అది లయము. సో, నువ్వెక్కడి నుంచి బయలుదేరావు? అన్నమయ కోసము, ప్రాణమయ కోసము ఇలా అన్నమాట. ఈ కోశాలు దాటి ఆనందమయ కోశంలో ఆయన్ని చూసినప్పుడు నాకసలు ఒళ్ళు పాయ తెలియలేదండి అని. తన్మయత్వంతో ఆనందం వచ్చేయటం. అది. సో, అందుకే అమ్మవారిని పంచకోశాంతర స్థిత అన్నారు. వీటి సంఘటన రూపముల త్రిపంచాలేక పంచదశి మంత్రము అనగా 15 అక్షరములు దేవీ మంత్రము అంటారు. ఈ 15 అక్షరములు కయ్యేలరీం అసకహలరీం సకలరీం
ఒకటి వాగ్భవ కూటమి, ఒకటి అదే అమ్మవారి యొక్క సంకల్పము వాగ్భవము, మధ్యలోది కామకళ. అంటే 2 ఒకటిలో ఆ! కామం ఎలా ఉంటుంది? అందుకే సంకల్పము, అలానే కార్యము 2 కలిస్తే రక్త శుక్ల ప్రభామిశ్రం అయ్యవారు, అమ్మవారు కలిస్తే అది కామకళ బీజము. అసకహలరీం అన్నప్పుడు వారి ఆనందం నుంచి పుట్టినదే సకలహ్రీం అంటే సకల సృష్టి అని. ఇది పంచదశి మంత్రము అనగా 15 అక్షరముల యొక్క దేవీ మంత్రము అంటారు. అందుకే పంచదశి చేయటం అంటే షోడశి స్థితికి వెళ్ళటం లాంటిది. ఇది దీని తర్వాత వచ్చేదే షోడశి బీజం ఇస్తారు గురువులు. సో పిండాండమునందు చూసినట్లయితే పిండాండము అండపిండ బ్రహ్మాండములు, అండము బిందువు, పిండాండము అండపిండ బ్రహ్మాండాలు అంటారు కదమ్మా. అట్లా మనం పిండం అంటే మనం ఫినిట్, మనం ఏంటంటే అంశ రూపాలు. మనలో పిండాండమునందు మనలో చూసినట్లయితే ఏమేమి ఉంటాయి? కర్మేంద్రియ పంచకం ఉంటుంది. ఈ 5 ఉంటాయి. ఈ పంచదశి మంత్రానికి సంబంధించిన ఈ 5 ఉంటాయి. ఏంటి కర్మేంద్రియాలెన్ని? 5. జ్ఞానేంద్రియములు పంచకము 1. అంటే కర్మేంద్రియ పంచకము 1, జ్ఞానేంద్రియ పంచకము 1, తన్మాత్ర ప్రపంచకము 1, మొత్తము మన చైతన్య ప్రవృత్తులు 15. ఇవి పంచదశి మంత్రము యొక్క. అంటే నువ్వు ఇవన్నీ తెలుసుకొని వైరాగ్యము, రాగము నుంచి వైరాగ్యంలోకి వెళితేనే గాని నీకు షోడశి స్థితికి నీకు రాదు. నువ్వు పూర్ణ పురుషుడివి కాలేవు, శ్రీరాముడివి కాలేవు నాయనా అని ఒక్కొక్క బీజమును తెలుపుతాయి. అదే ఐం క్లీం సౌః, సౌః క్లీం ఐం. పంచకోశముల్లోనే షట్చక్రములు కూడా ఉన్నాయి. ఈ 5 కోశాల్లో నీ యొక్క మూలాధార స్వాధిష్టాన మణిపుర, ఇవన్నీ కూడా ఈ 5 కోశాల్లో కూడా ఉంటాయి. అవియే పంచదశి మంత్ర నాదమును నశించుచున్నవి. అంటే పద్మధనములతో మాతృకా వర్ణములు నిక్షిప్తం కాబడి ఉన్నాయి. మాతృకా వర్ణాలన్నీ ఆ నుంచి అహా వరకు కూడా అక్కడ మీరు చూడండి. నేను ప్రజ్ఞా విలాసంలో చూపిస్తాను. అన్ని మాతృకా వర్ణాలు ఎక్కడ, మళ్ళీ హల్లులు, అచ్చులు ఇవన్నీ ఎక్కడ వస్తాయి అన్ని కూడా నేను చెప్తాను. బొమ్మల రూపంలో అన్ని కూడా పరంపర గ్రూప్‌లో ఫోటోలు పంపిస్తాను. అది ఒక్కసారి చూస్తే కరెక్టే కదా! 5 కోశాల్లో కూడా పద్మదళములలో మాతృకా వర్ణములు నిక్షిప్తం కాబడి ఉన్నాయి స్వామి. ఇప్పుడు హలాక్ష ఆగ్నేయచక్రంలో ఏం అక్షరాలు ఉన్నాయి? హలాక్ష. కింద ఏముంది? వ, శ, ష, ష మూలాధారం. ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఇవన్నీ చూడాలి నాన్న మనం. ఆ అక్షరాలు అలా 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 ఆ నుంచి 50 వర్ణాలు అక్షరాలు ఎలా నశింపజేయబడ్డాయో అది చెప్తున్నారు. అవన్నీ అందులో ఉంటాయి. అవియే పంచదశి మంత్ర నాదమును నశించుచున్నాయి. ఈ అక్షరాలన్నీ దేన్ని న్యాసం చేస్తున్నాయి అంటే ఓ కైలహరీం హసకహలరీం సకలరీం అలా న్యాసం చేస్తున్నాయి అవి. నువ్వు ఓంకారం చెప్పు చెప్పకపో అవన్నీ నశిస్తూనే నీలో తిరుగుతున్నాయి చైతన్యంగా. అందుకే నువ్వు బతికున్నావు. అది తెలుసుకొని నువ్వు కూడా న్యాసం చేసావంటే నువ్వే నాదస్వరూపుడు అవుతావు. తెలుసుకోకుండా మామూలుగా బతికేస్తున్నాను స్వామి అంటే జీవుడు అవుతావు. జీవనాదము అది ప్రాణనాదము అని. అది తెలుసుకోవటం ప్రాణనాదం. అది వినటం నీ యొక్క ఇది అమ్మవారి కృప. ఆ మాతృకా వర్ణములే షట్ 6 పద్మ విలసనంగా మన శరీరంలోని కదంబవనము ఏమ్మా మూలాధారము మాయా చింతామణి అంటారు. అదే కదంబ పుష్పం అంటే మన శరీరం కూడా కదంబ వనము అని. మూలాధారం ఏమిటి? మాయా చింతామణి. మూలాధారంలో అన్ని కోరికలు పుడుతూ ఉంటాయి. అదొక మాయా చింతామణి అంటే అరూప పరంజ్యోతి అని. మూలాధారము మాయా చింతామణి అంటే నామరూప కదంబవనము. నామరూప కదంబవనము. నామాల చుట్టూ, రూపాల చుట్టూ తిరిగేది. అందుకే మనం ఎప్పుడు ఎక్కువ ఉండేది ఆ షట్చక్రంలోనే. మూలాధారం మాయా చింతామణి అంటే నామరూప కదంబవనం. అలానే సహస్రారంలో బ్రహ్మ చింతామణి, బ్రహ్మచింతన చేయటం. ఈ మాయలో నేనుండటం ఏమిటి? నేను మా పైన బ్రహ్మ శ్వేత సహస్రారం బ్రహ్మ చింతన చేయటం. అవధూతులు అది చింతన చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ బ్రహ్మ వాదులు అవుతారు.
బ్రహ్మ వేదులు అవుతారు. వాదులు కాదు. కింద బ్రహ్మ వేదులు నుంచి బ్రహ్మ వాదులు అవుతారు. బ్రహ్మ చింతన చేసేవాళ్ళు తానే బ్రహ్మగా న్యాసం చేసుకుంటూ ఉండేవాడు. వాడు అవధూతలు. బ్రహ్మ చింతామణి అంటారు. కిందనేమో మూలాధారము నామరూప కదంబవనం సహస్రారంలో బ్రహ్మ చింతామణి, మూలాధారంలో మాయా చింతామణి. ఈ రెండిటి మధ్య మన శరీరము, ఈ కోశములు, ఈ సృష్టి ఉంది అని. మరి అసలైన మరి చింతామణి అంటే ఏమిటి? బ్రహ్మ చింతామణియే. నీ సహస్రారమే, అమ్మవారి సహస్రారమే బ్రహ్మ చింతామణినైనా ఆమె యొక్క రిఫ్లెక్షన్ కిందంతా కూడా ద్వైతము. అంటే మూలాధారం అంతా అనేక నామరూప జగత్తు. నువ్వు మూలాధారం నుంచి శ్వేత తెలుపు బ్రహ్మ చింతామణి కావటం. ఏమ్మా అది. అంటే అరూప పరంజ్యోతి కలంబవనం. ఈ రీతిగా మహామాయా స్వరూపిణిగా జగత్తునందు మనయందు వ్యాపించి ఉన్న జగన్మాత తల్లి జగత్తులోనూ అలానే వ్యాపించబడి ఉంది. అలానే అందుకే అమ్మవారు అణువనియాన్ మహతో మహ్యాన్, అణువుల్లో కూడా ఇవే ఉన్నాయి. అట్లే బ్రహ్మాని స్వరూపంగా కూడా సహస్రారమునందు బ్రహ్మాని, బ్రహ్మస్థానము బ్రహ్మకచ్చము అంటారు కదా నాన్న. ఆ సహస్రారమునందు కూడా సర్వ ప్రపంచమునందు వ్యాపించి ఉన్న ఆ లలితా పరాభట్టారికే కదంబ వనవాసిని. అంటే సూర్యుడు ఆకాశం నుండి ఇక్కడంతా నిండి ఉన్నాడు కదమ్మా కాంతులతో. అలానే అమ్మవారు బ్రహ్మ చింతామణి అంటే ఆ బ్రహ్మ ఆ యొక్క సహస్రార కమలంలో తాను నిండి ఉన్నది. ఆ కాంతులే కింద ప్రపంచములు. అది ప్రచండ భైరవ అంటే సూర్యుడిని కూడా వెలిగించే కాంతి అది. ఈ లోకాలన్నీ వెలిగిస్తుంది. ఇదంతా కలుపుకుంటే ఈ తల్లి ఏమైంది? కదంబ వనవాసిని అందులో ఉన్నది కాబట్టి కదంబ వనవాసిని అంటారు. అంతేగాని ఎక్కడో మణిపురంలో కదంబ వృక్షాల్లో తిరుగుతూ ఉంటుందని కాదు. ఇక్కడికి ఈ నామం పరిసమాప్తం అయింది.